హాయ్ అండి అందరికీ. చాలా రోజుల తర్వాత వీడియో చేయడం జరుగుతుంది. తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ చిన్న శుభవార్త చెప్తాను. అదేంటంటే 2018 పోలీస్ నోటిఫికేషన్లో నాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సివిల్ కానిస్టేబుల్గా ఎంపిక అయ్యాను. ఆ తర్వాత 317 జీవోలో నేను ఆసిఫాబాద్కు అలాట్ కావడం జరిగింది. ఎలా అనైనా నా సొంత జిల్లాకు రావాలని చెప్పేసి నేను మళ్ళీ 2022 నోటిఫికేషన్లో అప్లై చేశాను. నా సొంత జిల్లా అయిన రామగుండం కమిషనరేట్ పరిధిలో సివిల్ కానిస్టేబుల్గా మరొకసారి ఎంపిక అయ్యాను. ట్రైనింగ్ వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ 4 నోటిఫికేషన్లో ఎగ్జామ్ రాసాను, చాలా మంచి మార్కులు వచ్చాయి. జాబ్ వస్తుందనే నమ్మకంతో నేను 2022 నోటిఫికేషన్లో సివిల్ కానిస్టేబుల్ ఎంపికైన రామగుండం కమిషనరేట్కి నేను ట్రైనింగ్ రానని చెప్పేసి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2024 డిఎస్సి నోటిఫికేషన్లో ఎగ్జిట్గా సెలెక్ట్ అయ్యాను. ప్రస్తుతం నేను ఎగ్జిట్గా జాబ్ చేస్తున్నాను. చేస్తున్న సమయంలో ఒక 15 రోజుల క్రితం నాకు TSLPRB వెబ్సైట్ అది బోర్డు నుంచి నాకు కాల్ రావడం జరిగింది. ఏమని అన్నారంటే, బాబు నువ్వు ట్రైనింగ్ రాలేదు కదా, నువ్వు ఖచ్చితంగా అన్విల్లింగ్ లెటర్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేంటి సార్, నేను ఆల్రెడీ ఇచ్చాను కదా అని చెప్పేసి వాళ్ళకు చెప్పాను. లేదు బాబు, ఇప్పుడు ఖాళీలు సేకరిస్తున్నారు అన్ని జిల్లాల నుండి, నువ్వు నీ రాతపూర్వకంగా అన్విల్లింగ్ లెటర్ ఇస్తే నీకు వచ్చిన జాబ్ను రిమూవ్ చేసి వాడిని నెక్స్ట్ నోటిఫికేషన్లో కలుపుతానని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. చాలా సంతోషం సార్, నా వల్ల ఇంకొకరు జాబ్ వస్తుందంటే నేను ఖచ్చితంగా రాసిస్తానని చెప్పేసి నేను అన్విల్లింగ్ లెటర్ రామగుండం కమిషనరేట్కి మరియు TSLPRB ఆఫీస్కి ఇద్దరికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇదండి, అన్ని జిల్లాల నుండి ఖాళీలు సేకరించారు. తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్ అనేవి 2015 నోటిఫికేషన్ కానీ, 2018 నోటిఫికేషన్ కానీ, 2022 నోటిఫికేషన్ కానీ అన్ఎక్స్పెక్టెడ్గా రావడం జరిగింది. నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా రావడం జరుగుతుంది. మొత్తం అన్నీ రెడీ అయి ఉన్నాయి. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కూడా గెటిన్ అయ్యేటట్టు మీరు ప్రిపేర్ కాండి. నేను నెక్స్ట్ వీడియోలో మేము ఇప్పుడే ప్రారంభిస్తున్నాం, 0 నుండి ప్రారంభిస్తున్నాం, మేము జాబ్ కొడతామా, మాకు జాబ్ వస్తుందా అన్నవారి కోసం మంచి వీడియో చేయడం జరుగుతుంది. నేను 2 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో సివిల్ కానిస్టేబుల్ ఎంపిక అయ్యాను కాబట్టి నేను బెస్ట్ ప్రిపరేషన్ మొత్తం మీకు ఇస్తాను, బెస్ట్ టిప్స్ ఇస్తాను. ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది, చాలా క్లియర్గా ఉంటుంది. 0 నుండి ఎలా ప్రారంభం కావాలి అన్నవారి కోసం మంచి వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.